రాజు ఆ రాజు ఇండియాను జయించిన వాడు సత్యవంతుడు. ఆ రాజు ప్రతిదినం నా దేవాలయానికి వెళ్తూ బ్రాహ్మణుల చేత విశేష పూజలు జరిపించుకుని వారికి అనేక దానాలు చేయించు వారిని చాలా సంతోషపెడుతుండేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణం కలది. ఆ దంపతులు కూడా ఒకరోజు భద్ర శ్రీరాముడి తీరన్న శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తుండగా ఒక వైశ్యుడు అనంతమైన ధనం నింపుకున్న ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఆ రాజుగారు చేస్తున్నటువంటి వ్రతాన్ని చూసి తన పడవ ఒడ్డుకు పట్టించి ఆ రాజుకు వచ్చి, ఓ రాజా నమస్కరించి, ఓ రాజా నువ్వు చేస్తున్నటువంటి వ్రతమేమి, ఈ వ్రతం చేసినా ఏమి ఫలితం వచ్చును, దయచేసి నాకు చెప్పండి అని కోరగా అందరూ ఆ రాజుగారు ఆ వైశ్యుడితో ఈ విధంగా అంటున్నాడు, ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము. ఈ వ్రతం ఆచరిస్తే సకల కోరికలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి. నాకు సంతానం లేదు కాబట్టి నాకు సంతానం కలగాలని నేను నా భార్య ఇద్దరం కూడా ఈ రోజు ఈ నడుమట్టున ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నామని చెప్పి ఆ విధానాన్ని కూడా చెప్పగా అప్పుడు ఆ వైశ్యుడు ఆ రాజుగారితో, ఓ రాజా నాకు కూడా సంతానం లేదు కాబట్టి మీరు ఇప్పుడు వ్యవహరించినటువంటి వ్రతాన్ని నేను కూడా ఆచరించి సంతానాన్ని పొందుతాను అని చెప్పి ఆ రాజుగారిని నమస్కరించి తన యొక్క వ్యాపారానికి వెళ్ళిపోయాడు. అలా కొంతకాలం గడిచాక తన వ్యాపారాన్ని ముగించుకొని తన యొక్క గృహాన్ని చేరుకున్నవాడే తన గృహంలో ఉన్నటువంటి తన భార్య అయిన లీలావతిని పిలిచి తాను నిలుచుండగా మనకు సంతానం కలిగితే శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తామని ప్రతిజ్ఞ చేశాను. అప్పుడు ఆ లీలావతి తన భక్తులతో సూచించి గర్భవతి అయి 10వ మాసాన ఒక కుమార్తె కలిగింది. ఆ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారుద్దిగా పెంచుచుండెను. అప్పుడు ఆ కళావతి శుక్లపక్ష చంద్రుల వలె దినదినము ప్రవర్ధమానమవుతుండెను. అప్పుడు ఆ లీలావతి తన భక్తుల నుంచి, నాగా మాకు సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేస్తానని చెప్పారు కదా, అదే విధంగా మనకు సంతానం కలిగింది, కళావతి నిర్మించింది కాబట్టి ఇప్పుడు మనం ఆ వ్రతాన్ని ఆచరిస్తామని పలకగా అప్పుడు ఆ వైశ్యుడు అమ్మాయి వివాహంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తామని ఇప్పుడు తొందరగా వచ్చింది అని చెప్పి తన యొక్క వ్యాపారానికి వెళ్ళిపోయాడు. అలా చూస్తుండగానే కొంతకాలం గడిచిపోయింది. అలా కొంతకాలానికి తన యొక్క పుత్రిక అయిన కళావతికి యుక్త వయసు అనగా పెళ్లి వయసు రాని వచ్చింది. అది గమనించి ఆ వైశ్యుడు ఒక దూతను పిలిచి మా అమ్మాయికి తగిన వరకు వెళ్ళి తీసుకుని రమ్ము అని పంపగా ఆ దూత కాంచనానగరానికి వెళ్ళి ఒక యోగ్యుడైనటువంటి ఒక వైశ్య కుమారుని చూసి తీసుకుని రాగా ఆ కాంచనానగరానికి చెందినటువంటి ఆ వైశ్యుడు యువకుడు తన యొక్క పుత్రిక అయిన కళావతికి అన్ని విధాలుగా సరిపోయిన వాడు చూసి ఆ వైశ్యుడు మహావైభవంగా కళావతి యొక్క వివాహం జరిపించాడు. కానీ ఆ కళావతి యొక్క వివాహంలో తన బంధుమిత్రులందరూ కూడా వచ్చారన్న సంతోషంలో ఆ వైశ్యుడు శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రత విషయం మర్చిపోయింది. దాంతో ఆ సత్యదేవునికి ఆగ్రహం వచ్చి ఈ వైశ్యుడికి దారుణమైన కఠినమైన దుఃఖాలు కలుగుగా కానీ క్షమించింది. అలా కొంతకాలానికి ఆ వ్యాపారంలో బహు నిపుణుడైనటువంటి వైశ్యుడు అల్లుతో పాటు ఒక సముద్ర తీరంగా రత్ననారాయణపురానికి వ్యాపారం కొరకై వెళ్ళారు. తాను ఏ రోజైతే వ్యాపారం కొరకై ఆ రత్ననారాయణపురాన్ని చేరుకున్నాడో అదే రోజు ఆ రాజ్యానికి రాజైనటువంటి చంద్రకేతు మహారాజు గారి యొక్క దానగారి నుండి కొంత ధనాన్ని కొంతమంది దొంగలు దోచుకుని వెళ్ళిపోయారు. ఆ దొంగలను పట్టుకున్నకు ఆ రాజులు తమ రాజ్యంలో 4 మూలలా వెతకసాగారు. వెతకగా ఆ రాజభటులు ఆ దొంగల కిందకు రాగా ఆ భటులు వచ్చేది ఆ దొంగలు గమనించి తన దగ్గర ఉన్నటువంటి ఆ ధనాన్నంతా కూడా పక్కనే ఉన్నటువంటి ఆ వైశ్యుల చెంత వదిలి ఆ నిజమైన దొంగలు పారిపోయారు. కానీ ఆ రాజభటులు వెతుకు ఆ వైశ్యుల చెంతకు రాగా ఆ వైశ్యుల దగ్గర ఉన్నటువంటి ఆ రాజుగారి యొక్క ధనాన్ని చూసి భార్య దొంగలని నిర్ణయించి వారిని కట్టి ఆ ధనాన్ని తీసుకుని ఆ రాజు దగ్గరికి వెళ్ళి, ఓ రాజా ధనంతో పాటు దొంగలను పట్టి తీసుకుని వచ్చాము, ఇక మీరు విచారించి శిక్ష విధించండి అని చెప్పగా ఆ చంద్రకేతు మహారాజు వీరిని విచారించేది ఏమి లేదు, వీరిని తీసుకుని వెళ్ళి చెరసాలయంలో బంధించండి అని ఆజ్ఞ చేశారు. వారు మనం వినేవారే లేకపోయారు. అంతేకాకుండా ఆ వైశ్యుల దగ్గర ఉన్నటువంటి ధనం కూడా ఆ రాజుగారి తన యొక్క స్వాధీనం చేసుకున్నాడు. అంతేకాకుండా ఆ సత్యదేవుని యొక్క శాపం వలన ఆ వైశ్యుడి తక్కువ తన గృహంలో దాచుకున్న ధనం కూడా దొంగల పాలైంది. ఈ లీలావతికి రోగం వచ్చింది, మనోవిచారం పడిపోయింది. కనీసం వారింట పిల్లలకు తిండి అయినా లేకపోయింది. ఒక రోజు ఆ కళావతికి చాలా ఆకలిగా నుండి ఒక సాయంకాలంలో ఒక బ్రాహ్మణుని చేరింది. అదే రోజు ఆ బ్రాహ్మణునిట శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం జరుగుతుండగా తాను అక్కడే ఉండి భక్తి శ్రద్ధలతో ఆ కథను విని చాలా ఆనందంగా ప్రసాదాన్ని స్వీకరించి తాను కొంచెం ఆలస్యంగా ఇంటికి రాగానే ఆ కళావతి లీలావతి అడిగించి, అమ్మ కళావతి రాత్రి వరకు ఎక్కడ ఉన్నాము, ఇంత ఆలస్యం జరిగింది ఏమిటమ్మా అని చెప్పగా అప్పుడు ఆ లీలావతి ఆ లీలావతితో ఈ విధంగా అంది, అమ్మ
ఒక బ్రాహ్మణుడి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం జరుగుతుంది కాబట్టి నేను ఆ వ్రతం పూర్తి అక్కడే భక్తి శ్రద్ధలుగా కథలు విని ఏం జిల్లా ప్రసాదాన్ని తీసుకొని వెళ్తారమ్మా అని చెప్పగా అప్పుడు ఆ లీలావతి చాలా సంతోషించింది. తాను కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేయబడి నిశ్చయించుకుని మరుసటి రోజు యథావిధిగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించి ఓ ప్రభు నా భక్తులు అల్లులను సుఖంగా ఆయన చేసినంతగా స్వామి అని ఆ మహాప్రతిభ అయినటువంటి ఆ లీలావతి వేడుకోగా అప్పుడు ఆ స్వామి సంతోషపడి ఆ రోజు రాత్రి చంద్రకేతు మహారాజు గారి యొక్క కలయిక కనిపించి ఓ రాజా నీవు బంధించినటువంటి ఆ శుభ్రం కూడా వినరాదు వారిని నాటకాలంటే విడిచిపెట్టుము అంతేకాకుండా నీవు వారి దగ్గర స్వాధీనం చేసుకున్న దానికి ధనం కూడా వారి వారికి ఇచ్చినేమో ఏమిటో నీకు సర్వనాశనమేదో అని చెప్పి కలలోనే ఆ దృశ్యం కాగా అప్పుడు ఆ చంద్రకేతు మహారాజు నిద్రలోంచి వెలుగుని 40 ఏళ్ళ చూశారు. ఎక్కడ ఏమి కనిపించకపోయేసరికి సాక్షాత్ ఆ భగవంతుడైన కలలో కనిపించి ఈ విధంగా చెప్పాడు. కాబట్టి ఈ చెప్పాడని చాలా సంతోషపడి మరుసటి రోజు రాజులను ఏర్పాటు చేసి ఆ రాజు తనకు వచ్చినటువంటి కళను సభలోకాలందరికీ చెప్పి పట్టణం నుంచి మీకు వెళ్ళి జరగాలి వేషంలో ఇక్కడికి రాజసభలోకి తీసుకుని రాండి అని పంపగా ఆ చిరసాలలో బంధించినటువంటి వేషాన్ని కూడా పట్టు రాజసభలోకి తీసుకుని వస్తుండగా గుణంగా రాజాన్ని చూస్తూ ఆ వైశ్యులు తమలో తాము ఈ విధంగా అనుకుంటున్నారు. ఆహా ఈ చంద్రకేతు మహారాజు నాకు ఇంకా ఎలాంటి శిక్ష విధించడానికి మరలా పెడతాడో అని భయపడుతూ వచ్చి ఆ రాజుగారికి నమస్కారం చేయగా అప్పుడు చంద్రకేతు మహారాజు వైశ్యులాన్ని మిమ్మల్ని విడిచిపెడుతున్నాను నీకు దైవరాజ్యం ఇలాంటి బాధలు కలిగాయి తప్ప మనకి ఇక అని చెప్పి వారి దగ్గర స్వాధీనం చేసుకున్న ధనాన్ని రెట్టింపగలిగించి వారికి నూతన వస్త్రాలు ఇచ్చి వారి వెళ్లకు నూతన వాహనాలు ఏర్పాటు చేసి మీకు సుఖంగా సంతోషంగా మీ యొక్క నగరానికి వెళ్ళొచ్చు అని చెప్పి సగౌరవంగా సత్కరించే చంద్రకేతు మహారాజు వైశ్యుడిని కూడా సాగరంటాడు. ఇది తృతీయోధ్యాయం. జయ గురు శ్రీ రమాదేవి సమేత శ్రీ వీరేంద్ర సత్యనారాయణ స్వాముల వారికి జయ శ్రీ సత్యనారాయణ రమాదేవి సత్యనారాయణ స్వామి.